మురికి కూపంగా మారిన మూసీ నది లండన్ లోని థేమ్స్ నదిలా మారబోతుందా? తెలంగాణ ప్రభుత్వం 5,800 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇది సాధ్యమేనా? అసలేం చేస్తారు? మొదటి దశలో గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర నదిని సుందరీకరిస్తారు. 1. నది ప్రక్షాళన, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను తీసివేస్తారు. 2. నీటి మళ్లింపు, మురికి నీరు నదిలోకి కలవకుండా ప్రత్యేక మురుగు కాలువలు అంటే సీవరేజ్ లైన్స్ ఏర్పాటు చేస్తారు. 3. గోదావరి జలాలు, నది ఎప్పుడు కలకలలాడడానికి గోదావరి నీటిని మూసీలోకి పంపిస్తారు. సో ఎలా చేస్తారు? నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కడతారు. కేవలం నీటిని శుద్ధి చేయడమే కాకుండా నది తీరంలో చెక్ డ్యాంలు, వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్ మరియు పిల్లల కోసం పార్కులను నిర్మిస్తారు. ఎకనామిక్ జోన్లను డెవలప్ చేయడం ద్వారా దీనిని ఒక టూరిస్ట్ హబ్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇది వర్కౌట్ అవుతుందా? ఇది వినడానికి బాగానే ఉన్నా సవాళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించడం అతిపెద్ద సమస్య. వేల సంఖ్యలో ఉన్న కుటుంబాలకు పునరావాసం కల్పించడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది. అయితే గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా ఇది సక్సెస్ అయితే హైదరాబాద్ రూపురేఖలే మారతాయి. ఉగాది రోజున రేవంత్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. మరి మూసీ పూర్వ వైభవం పొందుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.